నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ సర్కిల్. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో త్రిముఖ పోటీ ఖాయం. 3 పార్టీలోనూ ముచ్చెమటలు పట్టించే నాయకులే ఉన్నారు. మరి విజయం ఎవరిది? విజయలక్ష్మి ఎవరిని వరించబోతుంది? ఎవరికి వారు తామే విజయం అని చెప్పుకుంటున్నారు. సిట్టింగ్ స్థానంలో ఉన్న బండి సంజయ్ గత 3 నెలల నుంచి ప్రచారాలు ఉధృతంగా చేస్తున్నారు. గతంలో ఎంపీగా ఉన్న వినోద్ తన పాత పరిచయాలతో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిశాల రాజేందర్ రావుకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారానికి దిగారు. మొత్తంగా కరీంనగర్ కమాన్ ఏమంటోంది? టవర్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ఏంటి? మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పార్లమెంట్ పరిధిలో త్రిముఖ పోటీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎవరికి వారే మా పార్టీకి విజయం సాధిస్తారని చెప్పేసి వారు కోరుతున్నారు. బీజేపీ తరఫున చూసుకున్నట్టయితే బండి సంజయ్ బరిలో ఉన్నారు. సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి బండి సంజయ్ గత 3 నెలల నుండి ప్రచారంలో ఉధృతంగా కొనసాగుతున్నారు. అదేవిధంగా మనం బీఆర్ఎస్ తరఫున చూసుకున్నట్టయితే వినోద్ కూడా ఉన్నారు. అయితే వినోద్లో ఎంపీ చేసినప్పటికీ ఇప్పటికీ అతనికి ఉన్న అనుభవంతో అతను ప్రచారాల్లో ఉధృతంగా కొనసాగుతున్నారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుండి చూసుకున్నట్టయితే వెలిశాల రాజేందర్ బరిలో ఉన్నట్టు తెలుస్తున్నది. వెలిశాల రాజేందర్కు పొన్నం ప్రభాకర్ మరియు మేడిపల్లి సత్యం తదితర ముఖ్య నాయకులు, కాంగ్రెస్ నాయకులు సపోర్ట్గా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే నిన్న మనం చూసుకున్నట్టయితే వెలిశాల రాజేందర్తో పాటు పొన్నం ప్రభాకర్ మరియు మేడిపల్లి సత్యం తదితరులు వచ్చి నామినేషన్ దాఖలు చేసినట్టు తెలుస్తున్నది. అయితే గత కొన్ని రోజుల నుండి పొన్నం ప్రభాకర్ మాత్రం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉధృతంగా ప్రచారాలు మాత్రం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ఉన్నది కాబట్టి, స్టేట్ లెవెల్లో కాంగ్రెస్ ఉన్నది కాబట్టి కేంద్రంలో కూడా విజయం సాధిస్తారని చెప్పేసి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీ బండి సంజయ్ కేంద్రంలో ఆల్రెడీ అధికారంలో ఉన్నది కాబట్టి మేము విజయం సాధిస్తాము, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ మేము ఇచ్చిన వాగ్దానాలు కానీ నెరవేర్చినాం కాబట్టి మేము విజయం సాధిస్తామని బండి సంజయ్ తెలియజేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున చూసుకున్నట్టయితే గతంలో బోయినపల్లి వినోద్ ఇక్కడ ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా అతనికి ఉన్న పరిచయాలు మరియు కరీంనగర్ స్మార్ట్ సిటీగా కావడానికి ముఖ్య కారణం నేనే అని చెప్పేసి ప్రచారంలో తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరికి వారే మేము గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. అయితే 3 పార్టీలు మాత్రము ప్రచారాలు మాత్రం జోరందుకున్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ వారికి సంబంధించిన కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం ముఖ్య అతిథులుగా వచ్చి ఇక్కడ ప్రచారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎవరికి వారే మేము గెలుస్తామని చెప్పి ధీమాతో ఉన్నారు. అయితే ఎవరు గెలుస్తారనేది మనము వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ శ్రావంత్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.